నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. హలో సార్. నమస్తే. విజ్ఞాన్ గారు, ఈ మధ్య కాలంలో మనం రేణు దేశీ ఇష్యూ తీసుకున్నాం, తర్వాత రష్మి గౌతమ్, వీళ్ళంతా కూడాను కుక్క కార్డు గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ర్యాబీస్ అనేది నాట్ ఓన్లీ కుక్కలు, పెట్ యానిమల్స్ ఏవైనా సరే మనకి ర్యాబీస్ సోకే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి, ఈ ర్యాబీస్కి సంబంధించి మనకి గవర్నమెంట్ గైడ్ లైన్స్ తీసుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైతే వ్యాక్సిన్ ఉందో అది పనిచేయట్లేదు. ఈ పలానా 2023 నుంచి ఇప్పటి వరకు ఎవరైతే వ్యాక్సిన్ తీసుకుంటున్నారో మళ్ళీ రీవ్యాక్సిన్ తీసుకోండి, మళ్ళీ ఫ్యూచర్లో మీకే ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక కుక్క కరిస్తే నిజంగానే బాధ కదండి. దీని గురించి ఎందుకు ఇంత వీళ్ళు ట్రోల్ అవుతూ ఆ టాపిక్ని, సెన్సిటివ్ టాపిక్ని ఇంకొంచెం రైజ్ చేస్తున్నారు? ఇప్పుడు ఒక మెడిసిన్ మనకు జ్వరం వచ్చింది, తీసుకున్నాము, అది పని చేయట్లేదు, చేయలే, తగ్గల, అడగడానికి మనకు నోరు ఉంది, ఇది పని చేయలేదు అని మనం చెప్తాం. పాప కుక్కలకు తెలియదు ఇది పని చేయలేదు అని చెప్పలేవు, మళ్ళీ కలుస్తాయి అంటారు. తెలియదు కదా వాటికి, నాకు దిస్ ఇస్ నాట్ వర్కింగ్ ఆన్ మై బాడీ, దిస్ ఇస్ నాట్ వర్కింగ్ ఆన్ హిస్ బాడీ అని దానికి తెలియదు. కుక్కలు పెంచుకునే వాళ్ళు అనుకోండి, టిక్స్ వచ్చినా, టిక్ ఫీవర్ వచ్చినా, జుట్టు రాలిపోయినా వీళ్ళు ఏదో మందులు ఇస్తారు, తగ్గితే ఓకే, తగ్గకపోతే అగైన్ దే విల్ ఆస్క్, ఏమండి మా కుక్కకి తగ్గలేదు. స్ట్రే డాగ్స్కి నువ్వు ఏదో వ్యాక్సిన్ వేస్తున్నావు, అది పని చేస్తుందా లేదా అని ఎవరు చెప్పాలి? ఆ కుక్క చెప్పాలి నాకు ఇది పని చేయట్లేదని. లేదా పోనీ ఆ కుక్కలన్నీ కలిసి వాళ్ళ కుక్కల ప్రెసిడెంట్ కంప్లైంట్ ఇస్తే, పవర్ ఆఫ్ డాగ్ అసోసియేషన్ అని ఉంటే ఆ ప్రెసిడెంట్ గారు చెప్పాలి, కుక్కల ప్రెసిడెంట్. ఆ కుక్క ప్రెసిడెంట్ చెప్పదు. కుక్కలకంటూ సపరేట్గా న్యాయస్థానాలు, కోర్టులు, పోలీస్ స్టేషన్లు, సంఘాలు, సోషల్ యాక్టివిస్టులు, కుక్కల యాక్టివిస్టులు లేవు కాబట్టి ఆ సమస్య అక్కడే ఉండింది. అట్లా అడగడానికి లేరు కాబట్టి మార్కెట్లో నీ విచ్చలవిడితనం ఎక్కువైపోయి ఏదో ఇచ్చేస్తున్నావు, వాటికి ఒక సూది ఇచ్చేయాలి అంతే. ఎందుకంటే అందరు అరుస్తున్నారు, చేసేసామండి వ్యాక్సినేషన్ అని చెప్పుకోవడానికి నువ్వు ఇచ్చుకోవాలి. ఒరిజినల్ వ్యాక్సినేషన్ తేవాలంటే నీకు ఈచ్ డాగ్కి ఇంత సర్టన్ అమౌంట్ ఆఫ్ కాస్ట్ ఉంటుంది దానికి, అవునా? అదంతా ఇప్పుడు గవర్నమెంట్ భరించాలంటే టోటల్ స్ట్రే డాగ్స్ని కౌంట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఈచ్, దానికి అట్లీస్ట్ 100 రూపాయలు చొప్పున నువ్వు వేసుకున్న 100 లక్షలు. ఈ 100 లక్షల బడ్జెట్ మనకెందుకు అని చెప్పేసి 100 రూపాయలకే 1,00,000 వ్యాక్సిన్లు వచ్చే ఏవో ఉంటాయి కదా చిల్లా చితకవి, జస్ట్ దాంట్లో ఏదో తెచ్చి దానికి ఇంజెక్షన్ వేసేసి మేము సాల్వ్ చేసామండి అని చేతులు దులుపుకుంటారు. తర్వాత కూడా ఇదే ప్రాబ్లం స్టార్ట్ అయినప్పుడు, అది మేము చేసిన వ్యాక్సినేషన్ ఎప్పుడు 2007లో చేసాము, ఇప్పుడు 2010, ఆ కుక్క వేరు ఈ కుక్క వేరు అని చెప్తారు. ఓకే, అంతే కదా, నీకు తప్పించుకోవడానికి ఎన్ని ఉన్నాయి మార్గాలు. ఇది కుక్కల విషయం పక్కన పెడితే హ్యూమన్స్ లో ఇచ్చే వ్యాక్సిన్స్ కూడా పని చేయట్లేదు అనేది వాళ్ళ వాదన. లేదు, పని చేయవు. ఎందుకంటే అదేంటిది, ఆ కుక్క చాలా తీవ్రంగా కరిచింది, ఆ కుక్కలో అది విషయం ఇంకా ఎక్కువ స్థాయిలో ఉంది. ఇప్పుడు పాము కాటు, ఒక పాము కరిచింది, వెంటనే అయిపోయింది, అమ్మయ్య బతికావు. ఇది చాలా విషం ఉన్న పాము, ఇది కరిచి ఇంకా మనిషి బతకడు, స్పాట్ డెడ్. అట్లాంటి కుక్క నిన్ను కరిచింది, అందుకు నీకు తగ్గట్లేదు. నా దగ్గర నువ్వు అడిగే ప్రతి ఆన్సర్కి, క్వశ్చన్కి నాకు ఆన్సర్ ఉంది, ఏం చెప్తావు నువ్వైనా సరే. అప్పుడు వీడిలో ఇంకా ఫ్రస్ట్రేషన్ ఏమవుతుందంటే, అసలు ఈ కుక్కే ఉండొద్దని తను మాట్లాడతాడు. అంతకుముందు అయ్యో పాపం కుక్క పోనీలే కరిచింది, నేను ఇంజెక్షన్ వేసుకుంటే నాకు తగ్గుద్ది కదా అనుకునే మనిషి కూడా అసలు ఈ ప్రపంచంలో కుక్కలే ఉండొద్దని ఎలా తయారయ్యేలాగా వీడు మళ్ళీ మోటివేట్ చేసి పంపిస్తున్నాడు. అదే నువ్వు వ్యాక్సినేషన్ వేయొచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఇవి తేయవచ్చు. ఇప్పుడు వెటర్నరీ హాస్పిటల్స్లో కుక్కలకి వేయొచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ మనకి వేయొచ్చు. దాని ధర ఎక్కువ. ఇన్నికంటే ఎందుకు, లావు తగ్గు అని మనకి కొన్ని శతాబ్దాల కాలంగా ఎన్నో మందులు ఉన్నా, మొన్న ఒకటి వచ్చింది ఒజెంపిక్ అని, ఇదే మందని ఇప్పుడు డిక్లేర్ చేశారు. అది కూడా కన్ఫర్మా కాదా మనకు తెలియదు. యాక్చువల్లీ దాని రేట్ ఇంత ఉంది, వారానికో నెలకో డోస్ వేసుకోండి, కొన్ని వారాల్లో కొన్ని నెలలో వాడండి అని, అంతేనా? కరోనా కూడా సరే, అది గవర్నమెంట్ భరించింది, అదొక హెవీ వ్యాక్సినేషన్, అందరూ ప్రాణాలు పోతున్నాయి, పెద్ద ఎత్తున ఒక ఉద్యమం జరిగింది కాబట్టి అది ఒక రకంగా వెళ్ళింది. ఈ ర్యాబీస్ గురించి ఇప్పటి వరకు ఇంత ఎత్తున ఎప్పుడు జరగల. ఇంతకుముందు ఏదో కరిచే కుక్క కరిచింది, కరిపించుకున్నవాడు కరిపించుకున్నాడు, ఈ తుడిచేవాడు కాస్త ఇచ్చే ఉచిత సలహాలు వీడి వల్ల అవ్వట్లా. నువ్వు ఎన్ని ఇచ్చినా వాడి దగ్గర లేవు, ఎందుకంటే గవర్నమెంట్కి ఇప్పుడు ఆ వ్యాక్సిన్ సప్లై చేయాలి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే, ఇంత బడ్జెట్ ఇప్పుడు అవసరమా మనకి? ఎందుకు ఇప్పటివరకు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎంఆర్ఐ స్కానింగ్లే లేవు,
అవును. అవునా? నీకు ఏమైందో ఫుల్గా తెలుసుకోవాలంటే నువ్వు ఏదో ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి అక్కడ 30,000 ఖర్చు పెట్టి తర్వాత వాటికి సొల్యూషన్ ఎత్తుకుంటే అప్పుడు వీడు వచ్చి నీకు ఆ మంది ఇస్తాడు. అండ్ కాస్ట్లీ మెడిసిన్స్ కూడా ఇప్పటివరకు గవర్నమెంట్ హాస్పిటల్స్లో లేవు, ఇప్పటివరకు లేవుమా, ఈ రోజు వరకు కూడా లేవు. ఉన్నాయని మనం ఫీల్ అవుతామో కానీ లేవు. వాటి ఆ ట్రీట్మెంట్స్ కొన్నిట్లో ఉంటాయి, అవి చేయించుకోవాలంటే కూడా కొన్ని సంతకాలు కావాలి. ఆ స్టేజ్ పీపుల్కి అవి అందుతాయి, ప్రతి ఒక్కరికి ఎల్లయ్య పుల్లయ్యకి అందవు. ఓకే. సో ఈ వ్యాక్సినేషన్ కూడా అంతే, ఎవరిని కరిచింది. ఇప్పుడు ఆ కరిపించుకున్నాడు ఆ ఏరియా కార్పొరేటర్ అయితే వాడికి ఒక మంచి సొల్యూషన్ ఉంటుంది, ఇమీడియట్గా మందు వస్తుంది. వాటి మీద ఖర్చు పెట్టడానికి కూడా గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. అంటే ఉంటాయి కొన్ని మెడిసిన్స్ లిమిటెడ్ వెర్షన్లో ఉంటాయి. ఆ పెద్ద డాక్టర్ గారి సంతకం ఇచ్చి వీళ్ళకి ఇవ్వచ్చు అంటే ఇస్తారు. అవి కుక్క కలిసిన ప్రతి ఒక్కడికి అది అందదు. సింపుల్గా చెప్పాలంటే దే ఆర్ డూయింగ్ జస్ట్ ఫస్ట్ ఎయిడ్ లాగానే. ఆ ఇంజెక్షన్ పనిచేయదు, ఆ టాబ్లెట్స్ పనిచేయవు, ఏవి పనిచేయవు. పనిచేయవని అడగడానికి ఎవరున్నారు? కుక్క చేత కరిపించుకున్న వాళ్ళు ఒక సంఘం పెట్టుకొని వాళ్ళు పోరాడాలి. అవునా? కుక్క చేత కరిపి నన్ను కరిచింది, నిన్ను కరిచింది, వాడిని కానీ వీడిని కరిచింది, కొండాపూర్లో 2 కరిచింది, మాదాపూర్లో 3 కరిచింది, వరంగల్లో 1 కరిచింది. వాళ్ళందరూ కలిసి కుక్క చేత కరిపించుకున్న అసోసియేషన్ అని ఒకటి ఫామ్ చేసుకొని రోడ్డు మీద ప్లక్కార్డులు పెట్టుకొని కూర్చుంటే, గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ధర్నాలు చేస్తే, విజ్ఞాన్ గారు దీని గురించి ఆలోచిస్తే కుక్క నుంచి వీళ్ళే కనిపించేటట్టున్నారు సంఘంలో. మరి ఎలా ఉంది మా అప్పుడు కానీ తీరది ఇది. లేకపోతే ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ రాదు, అట్లాంటి లేదని కూడా లేదు. ఉంటాయి లిమిటెడ్ వెర్షన్స్ ఉంటాయి కొన్ని హాస్పిటల్స్. ఆ లిమిటెడ్ వెర్షన్స్ లిమిటెడ్ పీపుల్కే వెళ్తాయి, అందరికీ వెళ్ళవు. సో ఇప్పుడు ఎన్ని ఉద్యమాలు చేసినా ఎన్ని ఇచ్చేసినా కూడా నాకు రేణుదేశాయ్ గారు అసలు ఏం మాట్లాడుతున్నారు అన్న క్వశ్చన్ డైలమాలో కుక్క కాటుతో స్టార్ట్ అయ్యి సుప్రీంకోర్టు కూడా ఈరోజు కంప్లీట్గా ఆ వ్యవస్థ మనీ ఉంటేనే పనిచేస్తుంది అన్న రేంజ్లో మాట్లాడారు. ఆవిడ మాట్లాడిన కాంటెక్స్ట్ ఏంటంటే, ఏ రోజైతే అదేంటిది కుక్కలు వాళ్ళు రాసిన కాంటెస్ట్ కుక్కకి మానసికంగా అది పిచ్చిదా కాదని తెలుసుకోవడానికి మనకు తెలియదు, అది చెప్పదు. కాబట్టి కుక్కలన్నిటిని ఏ కుక్క పిచ్చిదో ఏ కుక్క మంచిదో తెలుసుకునే బదులు అన్నిటినీ ఒక దగ్గర పంపండి అనే రకంగా వచ్చింది. అది చదివి ఈవిడ ఆ సుప్రీంకోర్టు అంటే ఒక టంగ్ స్లిప్ అయితే అయ్యింది. ఆ రోజు బెంచ్ మీద కూర్చున్న ఆయనకు కూడా ఏ కుక్కో ఖర్చు ఉండొచ్చు, అందుకే ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన ఆ తీర్పు చెప్పాడే. కానీ నిజంగా దిస్ ఈజ్ నాట్ రైట్. ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఇలా మాట్లాడడం అని చెప్పి సుప్రీంకోర్టుని అనడం. ఇక్కడ రేణుదేశాయ్ గారి మాటలు ఎంతవరకు మీరు సపోర్ట్ చేస్తారు? ఎందుకంటే ప్రతి జంతువు ద్వారా వచ్చే వ్యాధి, ప్రతి జంతువుకు కూడాను ఆ వ్యాక్సినేషన్ అనేది పెంపుడు జంతువులకైతే ఎవరికి వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. స్ట్రే డాగ్స్కి అనేది ఖచ్చితంగా ఇవ్వాలి అని రూల్ ఉంది. అలాంటప్పుడు అన్ని కుక్కలకి వ్యాక్సినేషన్ వేయటం ద్వారా ఈమెకేంటి ప్రాబ్లం? అన్ని కుక్కలకి వ్యాక్సినేషన్ వేసినా ఇప్పుడు మానసికంగా అగ్రెసివ్ కుక్కలు ఉంటాయి కదా, వాటికి ఆ వ్యాక్సినేషన్ పనిచేయట్లా. ఓకే, నార్మల్ డాగ్స్ అంటే ఇట్స్ ఓకే. రాబీస్ వ్యాక్సిన్ మెంటల్ స్టేటస్ ని డౌన్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తుంది, దాని నుంచి వచ్చే వైరస్ ని కంట్రోల్ చేయడానికి. కొన్ని డాగ్స్ కి అది పనిచేయట్లేదు కూడా, ఈ అగ్రెసివ్ గా ఉండేవి. కామ్ డాగ్స్ కి ఏదో రకంగా వీళ్ళు పిలిచి వేస్తున్నారు, అవి కూడా సహకరిస్తున్నాయి. వీటికి వేసామని ఇక్కడ ఏదో గుర్తు పెడుతున్నారు, అది చూసి మనం ఓకే దిస్ ఈజ్ గుడ్ డాగ్ అని మనం డిసైడ్ చేసుకోవాలి, దానికంటూ ఒక ర్యాంక్ ఇవ్వాలి. ఆ చెవు కత్తిరింపు లేని కుక్కల్లో అగ్రెసివ్గా ఉన్న కుక్క కరిస్తే ఇప్పుడు వచ్చే ప్రాబ్లం అని వీళ్ళు దాన్ని డిక్లేర్ చేశారు. అట్లా అందులో ఏది అగ్రెసివ్నెస్ ఉందో ఏది దేనికి లేదో మనకు తెలియదు. కాబట్టి ఆ వ్యాక్సినేషన్ కూడా సమపాలలో పనిచేయట్లేదు. కాబట్టి అన్నిటికీ పనిచేసినట్టుగా వీటన్నిటిని తీసుకెళ్ళి పడేయాలి. కానీ దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది కదా, ఇంకేదో వ్యాక్సిన్ కూడా ఉండొచ్చేమో, వీ డోంట్ నో. అండ్ రేణుదేశాయ్ గారి ఆవేదన కరెక్టే, కానీ డెలివరీ చేసిన విధానంలో కొంచెం ఉన్నాయి, పొరపాట్లు ఉన్నాయి. దాన్ని ఏంటంటే సరే లాంగ్వేజ్ ఇష్యూ అంటావా, ఇట్స్ ఓకే, వీ కెన్ టేక్ దట్. అంటే పయ్యో పాపం ఆవిడకి భాష రాదు, ఈవెన్ రష్మి అయినా సరే ఫుల్ ప్లెజర్గా తెలుగు రాదు కాబట్టి ఏదో చెప్పడానికి ట్రై చేసింది అనుకుందాం. ఒక మంచి విషయం గురించే వాళ్ళు పోరాడుతున్నారు, కరెక్టే. కానీ దాంట్లో ఏంటంటే ఆ ఆవేశం పెరిగేసరికి వీళ్ళకి కూడా కొంచెం వేరే వేరే రూట్స్లో మాట్లాడేస్తున్నారు. యాక్చువల్గా సుప్రీంకోర్టు గురించి కానీ, రాష్ట్రపతి గురించి కానీ, ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి కానీ ఎవరు మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, నీకు హక్కు లేదు. బట్ తను ఒక పాస్ చేసేసింది, ఆ కట్టు బాగా వైరల్ అవుతుంది, మాట వదిలేసింది. ఆ రోజు ఆ బెంచ్ మీద ఉన్న ఆయనకు కూడా ఎవరైతే తీర్పు ఇచ్చారో అంటే గవర్నర్ నిర్ణయంలో జడ్జి గారు, ఆయనకు కూడా కుక్క ఖర్చు ఉంటుంది, అందుకు ఆ ఫ్రస్ట్రేషన్ రాసేసాడని చెప్పేసింది. అసలు అలా అనకూడదు.
అక్కడ ఈవిడకి ఎఫెక్ట్ అయింది. ఇప్పటిదాకా చెప్పిందంతా ఇప్పుడు అదే అక్కడ కాదు, పోయింది. ఇప్పుడు అదే జడ్జి ఈమె మీద కేసు వేస్తే ఏదైతే డబ్బు చెల్లించి వాళ్ళతో కరెక్ట్ చేయొచ్చు అనుకుంటుంది, ఇది ఇప్పుడు అదే పని ఈమె చేస్తుందని కూడా కింద ట్రోల్స్ వస్తున్నాయి. ఆవిడ అనింది ఆల్రెడీ, నన్ను జైల్లో పెట్టండి, నన్ను ఏలండి, నేనేమనుకున్నా, నేనేం ఫీల్ అవ్వను, బట్ నా ఆవేదన నేను చెప్తున్నాను అని. అట్లాంటి ఎగ్జాంపుల్స్ తీసుకోకూడదు. బికాజ్ యూ కేమ్ టు ప్రెస్. ఎస్, నువ్వు సోషల్ మీడియాలో వేసుకున్నా, నేను కాదండి ఎవరో నా అకౌంట్ హ్యాక్ అయిందని తప్పించుకోవచ్చు. వెనకాల ప్రెస్ క్లబ్ బోర్డు ఉంది, నువ్వు అక్కడ మైకులు ఉందావు, నీ ముందు అంతమంది ఉన్నారు, డొర్లేసావు. అక్కడ కొంచెం ఇబ్బంది అంతే, ఇంకంత మించి ఏం చేయలేము. మరి తను ఎలా, ఎవరో ఒకరు ఉంటారు కదా కేసులు వేస్తే, అది ఎక్కడికి వెళ్ళొద్దో చూడాలి. ఉంటారు అలాంటి వాళ్ళు కూడా. తను ఆల్రెడీ చెప్పింది, నన్ను ట్రోల్ చేస్తారు నాకు తెలుసు, అయినప్పటికీ కూడా నేను చెప్తున్నాను అని. బట్ అదే జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ.